హాయ్ ఎవ్రీవన్. పొద్దున్నే గ్యాంగ్ వేసుకొని బయలుదేరిపోయాను. ఏదేదో మాట్లాడుతున్నారు, అలాగా ఊరుకునే మాట్లాడుతూనే ఉంటావు. 2 నిమిషాలు ఆగమాయ్యా. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైజాగ్ నుంచి మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అందరూ వచ్చారు. అంటే మా అమ్మమ్మ, అత్త, మాయ, పిన్నిలు, వాళ్ళ పిల్లలైతే బుడ్డి పిల్లలు. ఫుల్ కలకలలాడుతుంది. మా ఇల్లు నిండిపోయి ఉన్నది. లైక్ 15 మెంబర్స్ ఉన్నాము ఇప్పుడు మేము టోటల్ మా ఇంటిల్లోని. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. డేస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అవుతున్నాయి. వాళ్ళు వచ్చారని చెప్పేసి నేనైతే ఈరోజు ట్యూషన్ కూడా ఎగ్గొట్టేశాను, ఇంట్లోనే ఉన్నాను. సో వాళ్ళతో పాటు నా డే ఎలా అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. పొద్దున్నే గ్యాంగ్ వేసుకొని బయలుదేరిపోయాను. ఎక్కడికి అంటే టిఫిన్ తేడానికి వెళ్తున్నాను. మమ్మీ టిఫిన్ చేస్తుంది ఇంట్లో, ఉప్మా. కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇడ్లీలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అవి తీసుకోవడానికి వెళ్తున్నాను. పడుకున్నాను మంచిగా, వచ్చేసి మా మమ్మీ లేపేసింది. నేను ఒక్కదాన్నే లేచాను, దాన్ని లేపాను, పద నాతో తోడు వద్దు అని చెప్పి. వీళ్ళిద్దరు కూడా లేచి నా వెనకాతలు వచ్చేస్తున్నారు. సో ఈ చిన్న గ్యాంగ్ని వేసుకొని టిఫిన్ తేయడానికి అయితే ఇప్పుడు నేను బజార్కి వెళ్ళిపోతున్నాను. మేము ఎప్పుడు బయట నుంచి టిఫిన్ తీసుకున్నా సరే వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాము. అలానే ఈ రోజు కూడా వీళ్ళ దగ్గరికే వచ్చాము. సో వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే ఇడ్లీలు ఇంకా కచోడీలు ప్యాక్ చేపించేసుకుంటున్నాము. ఏంటి అంటే మన దగ్గర దొరికే రబ్బర్ ఇడ్లీలు ఇంకా కచోడీలు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను. టిఫిన్ అయితే ప్యాక్ చేపించేసుకున్నాము. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాబా ఎండ ఎలాగుందో, ఈ టైంకి ఎండ ఎలాగుందంటే తర్వాత ఇంకెలాగుంటుందో. బాబా వచ్చో ఇచ్చి ప్రశాంతాన్ని మోస్తాడు. ప్రశాంత్కి ఇచ్చి ఆ బ్యాగ్, ప్రశాంత్ తీసుకోవాలి బ్యాగ్. చిన్నోడు నువ్వు ఆ బ్యాగ్ మొయ్యలేవురా అన్నా కూడా వినట్లేదు అసలు. సో ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చి నిన్న నైట్ మిగిలిపోయిన రొట్లు, ఇప్పుడే బజార్కి వెళ్ళేసి తీసుకొని వచ్చిన వేడి ఇడ్లీ, కచోడీ, పల్లీ చట్నీ, సాంబార్, టమాటా చట్నీ, ఇంకా కచోడీకి కాంబినేషన్ మటర్ ఆలు కూర. అండ్ కంపల్సరీగా అందరికీ వాటర్ కావాలి కాబట్టి తపాల్డ్ నీళ్ళు, ఇవన్నీ చక్కగా నా చుట్టూ పెట్టుకొని కూర్చుని పోయాను. దుకాణంలో అమ్ముతారు కదా, లిటరల్గా అలానే కూర్చొని అమ్ముతున్నాను. సారీ, అమ్మట్లేదు, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేసేసి పెడుతున్నాను. నాకు ఇలా 10 మందికి కూర్చొని అంటే సర్వ్ చేసేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. సో ఈరోజు నాకు ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి నేను అస్సలే మిస్ చేసుకోవట్లేదు. అందరికీ కూడా ఈరోజు నేనే వడ్డించేసి పెడుతున్నాను. నాకు చాలా అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి చేస్తున్నాను, లేకపోతే యూజువల్గా నేను అస్సలు ఇలాంటి పనులు చేయను. ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా అడిగి మరి వాళ్ళందరికీ వేసేసి ఇస్తున్నాను. ఇలా అందరం ఒకే దగ్గర కూర్చొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. వాళ్ళు ఉన్న ఈ 10 days మేము అందరం కూడా ఇలానే చక్కగా ఒక దగ్గర కూర్చొని మా బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ కూడా చేసేవాళ్ళమి. ఇంకా వన్స్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే కూర్చొని తినేస్తున్నాను. ఇంకా మా అందరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంటికి సిటీ గోల్డ్ ఆంటీ వచ్చింది. యాక్చువల్గా అయితే ఆవిడ పేరు అది కాదు, నిజానికి ఆవిడ పేరేంటో కూడా నాకు తెలియదు. ఏంటి అంటే ఆవిడ సిటీ గోల్డ్ సామాన్లు అమ్ముతుంది. ఇంకా అప్పటి నుంచి సిటీ గోల్డ్ ఆంటీ అని చెప్పి పేరు పెట్టేశాము. ఎవ్రీ థర్స్డే ఆంటీ న్యూ కలెక్షన్ తీసుకొని వస్తారు, అంటే ఇంటి దగ్గరికి వస్తారు. మనకి నచ్చితే మనం చూసేసి తీసుకోవచ్చు, లేదు అన్నా కూడా పర్వాలేదు, ఏమీ అనదు. ఇంకా ఆ రోజు తీసుకొచ్చిన కలెక్షన్ అయితే మా వాళ్ళకి పిచ్చగా నచ్చేసింది. అందరూ కూడా ఏదో ఒకటి తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఒక జత ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను. నో డౌట్ ఆవిడ తీసుకొచ్చిన సామాన్లు బోల్డ్ రోజులు మన్నుతాయి, అందుకని చెప్పేసి మేము కూడా వాళ్ళకి తీసుకోమని చెప్పాము. అందరిది బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది. అలానే నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కిందికి వచ్చేసాను, రెడీ అయిపోయి అంటే ఫ్రెష్ అప్ అయిపోయి కంప్యూటర్ క్లాస్కి బయలుదేరిపోవాలి. ట్యూషన్ అంటే ఎగ్గొట్టగలిగాను కానీ కంప్యూటర్ క్లాస్ ఎగ్గొట్టడానికి వీల్లేదు, అందుకని చెప్పేసి మంచిగా రెడీ అయ్యేసి కంప్యూటర్ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. టైం అయిపోతుంది, ఆల్వేస్ లేటే ఉంటాను నేను, ఎప్పుడు కూడా టైం మీద ఉండను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి కంప్యూటర్ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోదాము. నేనైతే రెడీ అయిపోయాను. సో ఎప్పుడైతే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోవాలి. అస్సలు వెళ్ళాలనిపించట్లేదు, ఇంట్లో అందరూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలనిపించదు కదా, వాళ్ళతో పాటు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకోవాలి అనిపిస్తుంది. కాకపోతే కంప్యూటర్ క్లాస్ నాకు లీవ్ ఇవ్వరు సార్, అస్సలు లీవ్ ఇవ్వరు. ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే సార్ లీవ్ ఇవ్వరు అనమాట, చచ్చినట్టు వెళ్ళాల్సిందే. సో అందుకని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాను.
2 hours సేపే కదా వెళ్ళేసి చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాను. బయట నాయిస్ వస్తుంది అనుకుంటున్నాను. సో రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్లాస్కి వెళ్ళిపోదాం. చాలా ఎండ ఉంది, గొడుగు లేకుండా మాత్రం ఇంటి నుంచి అస్సలు కదలట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా గొడుగు తీసుకొనే వెళ్తున్నాను. బికాజ్ ఎండలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. బయట మీరు చూడండి, చాలా ఎండ ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఏం చేస్తున్నా? అమ్మ బాబాయ్, బయట ఎలాగుందంటే ఎండ అలాగుంది బాబాయ్, చచ్చిపోయింది. మా ఇంటికి ఎవరో వచ్చారు, ఫుల్ హంగామా అవుతుంది. ఇంకా అలాగే ఉంది. లంచ్ టైం అయిపోయింది. ఫుల్ గోల. ఇక ఈ గుడ్లందరూ ఎంత గోల చేస్తున్నారంటే అంత గోల చేస్తున్నారు. పిచ్చి వచ్చేసింది. లంచ్ టైం అయిపోయింది కదా. సో ఈరోజు స్పెషల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి నేను మీ అందరికీ చూపిస్తాను. సో ఇప్పుడు మా అత్త కొబ్బరికాయ మామిడి పచ్చడి చేస్తుంది. నేనైతే ఈ పచ్చడి ఇంతవరకు ఎప్పుడూ కూడా తినలేదు. అంటే మా మమ్మీ కొబ్బరికాయ పచ్చడి చేస్తుంది, అదైతే బోల్డ్ సార్లు తిన్నాను. కానీ కొబ్బరికాయ మామిడి పచ్చడి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తినలేదు. సో మా అత్త అయితే చేస్తుంది. ఏంటి అంటే ఎగ్జాక్ట్గా లంచ్ చేసే కన్నా ముందు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము తినడానికి వెళ్తాము అనగా మా అత్త అయితే ప్రిపేర్ చేసింది. సో ఈరోజు మా ఇంట్లో లంచ్ మెనూ వచ్చి ఇప్పుడే చేసిన కొబ్బరికాయ మామిడి పచ్చడి, మంచిగా ముక్కలు వేసేసి ముక్కల సాంబార్, బర్బట్టి ఆలూ ఫ్రై, దుంపల ఫ్రై, వేడి వేడి వైట్ రైస్, వెస్ట్ బెంగాల్ సైడ్ మామిడికాయ పచ్చడి, ఇంకా చల్లని పెరుగు. చక్కగా ఇవన్నీ పెట్టుకొని మా ఫ్యామిలీ అందరం కూడా లంచ్ చేసేస్తున్నాము. ఇంకా మన ఇంటికి మన ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది కదా, చక్కగా అందరం ఒకే దగ్గర కలిసి కూర్చొని భోంచేస్తాము. వీళ్ళ గురించి వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకుంటాము, హౌసీ ఆడతాము, ఇక్కడికి అక్కడికి అని చెప్పి ఇంకా తిరుగుతూనే ఉంటాము. ఇంకా అలా ఫన్గా డే అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది కదా. ఏంటి అంటే మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అందరూ కూడా వైజాగ్లోనే ఉంటారు. మా మమ్మీ ఒక్కదాయే ఇక్కడ ఇంత దూరంలో ఉంటుంది. సో మ్యాక్స్ ఆఫ్ ద టైం మేమే అక్కడికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు స్పెండ్ చేసిన టైం అంతా కూడా నాకు నచ్చుతుంది. కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా ఇంట్లో మాతో పాటు టైం స్పెండ్ చేస్తుంటే నాకు ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకా లంచ్ చేసేసాక ఇప్పుడైతే నేను కూర్చొని లీచీకి తొక్కలు తీస్తున్నాను. ఏంటంటే అందరికీ లీచీలు తీసుకొని వెళ్ళేసి ఇచ్చి వాళ్ళ తొక్కలు తీసుకొని ఇళ్ళల్లా జల్లే కన్నా ఇలా నేను ఒక్కదాన్నే ఒక ప్లేస్లో కూర్చొని లీచీకి తొక్కలన్నీ తీసేసి వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేస్తే బెస్ట్ కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఆ పని చేస్తున్నాను. ఇక్కడైతే నేను మీ అందరికీ చూపిస్తున్నాను లీచీకి పురుగులు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. స్టార్టింగ్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా తింటే ఈసారి నుంచి చూసుకొని తినండి. సో నేను లీచీకి తొక్కలు తీస్తుంటే మా అమ్మమ్మ చూసి నా దగ్గరికి వచ్చింది, ఇవేంటి దీంతో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా మా అమ్మమ్మ లీచీలు చూడలేదంట. సో నేను చెప్తున్నాను ఇవి లీచీ బాగుంటుంది తినడానికి అని చెప్పేసి. ఇస్తే ఎక్కువ తినట్లేదు వీళ్ళు. మా మాయ అయితే అస్సలకే తినలేదు, ఒక్కటి కూడా తినలేదు. హాఫ్ తినేసి వదిలేశారు. ఇది బాగాలేదు నాకొద్దు అని చెప్పేసి ఇచ్చేసారు అనమాట. నేను అప్పటికీ అన్నాను పర్వాలేదు టేస్టీగా ఉంటాయి తిను అని చెప్పి, అయినా సరే తినలేదు. ఇంకా లీచీలు తినేసాక ఇప్పుడైతే మేము అందరం కూడా కూర్చొని హౌసీ ఆడేసుకుంటున్నాము. ఇలా అందరూ ఉన్నప్పుడే కదా మనం మంచిగా హౌసీ ఆడేసి డబ్బులు గెలిచగలిగేది, అంటే డబ్బులు వస్తాయి కదా మనకి. ఇంకా ఆ తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. మా హౌసీ ఆడడం అయితే అయిపోయింది. ఈరోజు నాకు మా మమ్మీకి ఇద్దరికి కలిపేసి 50 రూపీస్ పోయాయి. యాక్చువల్గా మమ్మీ డబ్బులు ఎడుతుంది, సో అలా మేమిద్దరం ఆడతాము. ఈరోజు 50 రూపీస్ అయిపోయి క్లైమేట్ చేంజ్ అయిపోయింది, ఫుల్ బాగుంది. అందరూ పైకి వెళ్ళిపోయారు టీ కాఫీ తాగేసి వస్తాము అని చెప్పేసి గోల చేస్తున్నారు. అసలు రెడీ అయిపోయాము, మేము బయటికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు. మా అత్త చూసారా ఎంత నీట్గా రెడీ అయిందో. మా మాయకి నిమిషం ఆగు మాయ నేను బ్లాగ్ చేసుకుంటానన్నా కూడా లేదు, అక్కడ మాట్లాడేస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు అలాగా ఉరుకునే మాట్లాడుతూనే ఉంటావు. 2 నిమిషాలు ఆగమాయ్యా. ఆల్మోస్ట్ ఇంట్లో అందరం రెడీ అయిపోయాము. సో ఇప్పుడు మేము జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. గోలగా ఉంది, వెళ్ళిపోదాం అక్కడికి. సో ఇంక ఇప్పుడు మేము అందరం కూడా రెడీ అయ్యేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బై వాక్ మా ఇంటి నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా మా వాళ్ళందరినీ నడిపించుకుంటూ టెంపుల్కి అయితే తీసుకొని వచ్చేసాము. ఏంటంటే మనకి ఇక్కడ పర్వాలేదు, మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నడక అనేది వైజాగ్లో అస్సలు కుదరదు. మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే చచ్చినట్టు ఏ బస్సో ఏ ఆటో ఎక్కాల్సిందే. ఇంకా చెప్పాలి అంటే మేము 20 మినిట్స్ నడిచినట్టు అస్సలు మాకు అనిపించలేదు. ఏంటంటే మేము ఇంతమంది ఉన్నాం కదా, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చేసాము అనమాట.
యాక్చువల్గా మేము వచ్చింది అయితే జగన్నాథ్ స్వామి టెంపుల్కి, కానీ ఆ రోజు ఏదో ఉండింది. సో అక్కడ వాళ్ళు రాధాకృష్ణుని కూడా పెట్టేసి పూజ చేస్తున్నారు. డెకోర్ మాత్రం చాలా క్యూట్గా చేశారు. చూస్తున్నారా కిందంతా వాటర్ ఉంది, మధ్యలో రాధాకృష్ణుని పెట్టేసి పూజ చేస్తున్నారు. అండ్ ఈ వ్యూ వచ్చేసి టెంపుల్ పైనుంచి వ్యూ అనమాట. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా లోన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటికి వచ్చేసాము. బయట అక్కడ వరుసగా బోల్డ్ అని సీడీలు ఉంటాయి. సీడీలు అంటే మెట్లు ఉంటాయి. సో అక్కడ మనం మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేయవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మందిరంలో నార్మల్గా అయితే చాలా మంది ఉంటారు, అయినా కూడా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అదే టెంపుల్ స్పెషాలిటీ. అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ. మీ అందరికీ కూడా హాయ్ చెప్పేస్తున్నారు. మందిరంలో అయితే మంచి దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు బయట ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంతా ఉంటుంది అనమాట. సో పిల్లలకి మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఏదైతే నచ్చుతుందో అదంతా కూడా తినేసి వెళ్దాము. ఇక్కడ కూడా చూడండి ఉంటారు స్వామివారు. నాకు పేర్లు అవి అంతా కరెక్ట్గా తెలీదు, జస్ట్ నేను నార్మల్గా చెప్పేస్తున్నాను అంతే. సో బయట అక్కడంతా కూడా ఉంటుంది అనమాట ఫుడ్. మనం వెళ్ళి ఎవరికైనా ఏదైనా నచ్చితే తిని ఇంటికి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే మోమో షాప్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా నేను తినడానికి అయితే రాలేదు, మా మాయల్ కూతురికి తినిపించడానికి తీసుకొని వచ్చాను. ఏంటి అంటే అది కొంచెం కొరియన్ పిచ్చిదాయి, 24 గంటలు కొరియన్ డ్రామాలు, కొరియన్ సిరీస్ ఇవి అవి అని చెప్పేసి ఇంకా చాలానే చూస్తూ ఉంటుంది. సో దానికి ఇలాంటి ఫుడ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. దట్ టు మోమో అంటే ఇంకానే చాలా ఇష్టం. పోన్లే సరే తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చేసి దానికైతే ఫ్రైడ్ మోమో తినిపిస్తున్నాను. దాని ప్లేట్ నుంచి ఒక మోమో తీసుకొని నేను కూడా తినేసాను. ఆ తర్వాత ఇక్కడ మీకు వీడియోలో ముగ్గురు కనిపిస్తున్నారు కదా, నా ఇద్దరు పిన్నులు ఇంకా మా మాయ. వీళ్ళు ముగ్గురు వచ్చేసి పానీ గోల్గప్ప తింటున్నారు. పానీ గోల్గప్ప అని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఇంకా మా అత్త ఇంకా ప్రశాంత్ వీళ్ళిద్దరూ వచ్చేసి టికియా చేపించుకొని తిన్నారు. ఇంకా మిగతా ముగ్గురు బుడ్డి బుడ్డి పిల్లలు వచ్చేసి మీఠా గోల్గప్ప చేపించుకొని తింటున్నారు. ఇంకా మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళిద్దరూ దోశ తినడానికి వెళ్ళారు. కాకపోతే నేను అక్కడికి వెళ్ళలేదు, అందుకని చెప్పేసి రికార్డ్ చేయలేకపోయాను. అండ్ లాస్ట్న నేను వచ్చాను. పెద్ద పెద్ద కచోడీలు చేపించుకొని తింటున్నారు. వాళ్ళందరూ షాక్ అనమాట, ఇదేంటి ఇది మాకు తెలియలేదు, నువ్వేం చేపించుకొని తింటున్నావు అని చెప్పేసి. అప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్పాను, దీన్ని కచోడీ అంటారు, పెద్ద పెద్దగా ఉంటాయి అని చెప్పేసి. సరేలే మేము నెక్స్ట్ టైం ట్రై చేస్తాము అని చెప్పేసి వదిలేశారు. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసాం. ఈ ఐస్ క్రీమ్ నాకు మా ప్రశాంత్ ఇప్పిస్తున్నాడు, నాకనే కాదు వాళ్ళ చెల్లికి కూడా ఇప్పిస్తున్నాడు. నేను వాడికి చెప్పాను అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అయినా తినిపించురా బాబు అని చెప్పేసి. సో అప్పుడు వాడు మాకు ఇద్దరికి కూడా ఐస్ క్రీమ్ తినిపించాడు. అదనమాట మా తిండి గోల. అందరూ ఫైనల్గా తినేసాము. ఇప్పుడైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంటికి వెళ్ళే తావులో మాకు ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ చూసేసి బచ్చా గ్యాంగ్ అందరూ దూరిపోయారు. అక్కడ తిరుగుతున్నారు. ఆ గోల్ గోల్ తిరిగేదాన్ని ఏమంటారో తెలీదు. కొంతమంది ఏమో ఉయ్యాలు ఊక్కుంటున్నారు. ఫుల్ బాగుంది. డేస్ అన్నీ బాగా అవుతున్నాయి. ఇలానే అవుతే బాగుండు అనిపిస్తుంది, కానీ అలానే అవ్వవు కదా. సో ఇలా అయితే ఇక్కడ చక్కగా ఊక్కుంటున్నారు, తిరుగుతున్నారు. ఈ మా చిన్నపిల్ల ఎవరు చిన్నపిల్ల అంటే ఇది దిగలేకపోతుంది. పాపం 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 దిగింది దిగింది దిగింది. మంచిగా ఉయ్యాలుగాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. టైం అవుతుంది, చాలా టైం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఊగాలనిపిస్తుంది కానీ టైం అయిపోతుంది కదా, అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాము ఇంటికి. మంచిగా తిరిగేసి తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా ఇంట్లో కూడా వండిని ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం కొంచెం తినాలి, లేకపోతే తిడతారు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి. చాలా బిజీగా అవుతుంది డే. పొద్దున్నే బేగ్ లెగిసిపోతున్నాము, ఆడుకుంటున్నాము, బయటకు తిరుగుతున్నాము. చాలా అంటే చాలా బిజీగా ఇంకా చాలా మంచిగా అవుతున్నాయి డేస్ ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు. ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతారు. సో చూపించాను మ్యాక్సిమం నా డే ఎలా అవుతుందో వీళ్ళతో అంతా కూడా నేను చూపించాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మా మమ్మీ ఇప్పటికీ కూడా మీటింగ్ పెడుతుంది, అవన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ చెప్పి.
బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.